ఈ యాక్సిడెంట్ జరగటానికి కారణం టోల్ గేట్ దగ్గర సరైన నిర్వహణ లేదని, ఆ లారీ నడుపుతున్న డ్రైవర్ సరిగా లేడని, ఇది దురదృష్టకరం అని మేము అనుకుంటున్నాం. ఓ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేటు కోల్పోవటం మాకు మిత్రులుగా సహచరులుగా మాకు ఎంత బాధ కలిగిస్తూ, ఇన్స్టిట్యూషన్ కూడా లాస్. ఇట్లా అడ్వకేట్స్ 25 years 30 years స్టాండింగ్ ఉండి ఇట్లా రోడ్డు మీద చనిపోవటాలు, లేకపోతే అకస్మాత్తుగా చనిపోవటం వల్ల ఇన్స్టిట్యూషన్కి లాస్. ఆ టోల్ గేట్ దగ్గర అతను ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ముందు వచ్చిన వెహికల్ని వాళ్ళు ఆపారని, ఆ క్రమంలో ఈయన ఆపాల్సి వచ్చిందని. అక్కడ ఏదో పేమెంట్ దగ్గర జరుగుతున్న క్రమంలో వెనక్కి వచ్చిన వాడు పైకి ఎక్కించి తన మీద పడిపోయాడని. ఒక దశలో ఆ బండిలో ఎంతమంది ఉన్నారు అనేది కూడా సక్రమంగా మాకు కూడా నాలెడ్జ్ లేదు, ఇక్కడ నుంచి ఏం సమాచారం లేదు. తర్వాత పలానా ఆయన అన్న తర్వాత తెలిసిన తర్వాత మా వాళ్ళు వచ్చారు, పోస్ట్ మార్టం అయిపోయింది అనుకుంటా. ఇక మేము మిగతా కార్యక్రమాలు చూస్తాం. వాళ్ళు అన్నీ అడ్డగోలుగానే ఉన్నాయి. టోల్ గేట్లు నడపటం, ఒక వెహికల్ ముందు ఆగిందని మనం ఆగాల్సి రావటం అనేది దీనికి కారణం. తర్వాత వెనకొచ్చిన వాడికి బ్యాలెన్స్ లేకుండా ఉండటం, వాడు ఎట్లా ఉన్నాడో తెలియదు. ఆ బండి దాని మీదకి ఎక్కి టర్టిల్ అయిందని, ఈ బండి మీద పడిందని నేను చూసాం అక్కడికి వెళ్ళి. అయితే ఏం మాట్లాడుకున్నా, మేము సహచరుణ్ణి మా మిత్రుని ఒకరిని కోల్పోయాం. ఇన్స్టిట్యూషన్కి ఇది లాస్, సొసైటీకి కూడా లాస్గా మేము ఫీల్ అవుతున్నాం. వాళ్ళు ఇప్పటికిప్పుడు మేము ఇక్కడ మాట్లాడి చేసేవి అవి గవర్నమెంట్ స్టేట్ బాధ్యత. అది వాళ్ళ నాలెడ్జ్లో పెడుతున్నాము. ఇవన్నీ వాళ్ళ నాలెడ్జ్లో ఉంటాయి. పోలీసు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే వాళ్ళ నాలెడ్జ్లో ఉంటుంది, ఎందుకు జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. కీసర టోల్ ప్లాజా దగ్గర దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది, యాక్సిడెంట్. దాంట్లో హైకోర్టు సీనియర్ న్యాయవాది, మా అందరికీ చాలా ఆప్తుడు, శ్రీ బొద్దులూరి శ్రీనివాస్ గారు యాక్సిడెంట్ కారణంగా చనిపోయారు. అయితే అక్కడ చూస్తే టోల్ ప్లాజాని కనుక మేము పరిశీలించినట్లయితే, ఆ టోల్ ప్లాజా నిబంధనలకు అనుగుణంగా నడవట్లేదు. నిబంధనలకు అనుగుణంగా నడవకపోవడమే కాకుండా, అక్కడ ఈ టోల్ కలెక్షన్ అప్పుడు ముందుకు పోయేటువంటి వెహికల్స్లో ఘర్షణ అయ్యి, ఆ ఘర్షణ మూలకంగా ఈ లారీ ఏదైతే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి లారీ డ్రైవరు ఆ పక్కనే ఉన్నటువంటి రిటైనింగ్ వాల్కి ఎక్కిచ్చేసి, ఆ వాల్ ఎక్కించినటువంటి అది బాగా లోడుతోటి వెళ్ళటం వలన, సిమెంటు లోడుతోటి వెళ్ళటం వలన ఆ లారీ అమాంతంగా టట్టేలైపోయి ఈ లాయర్ గారు ప్రయాణించేటువంటి BMW కారు మీద పడింది. దగ్గరగా 40-50 టన్నుల బరువు ఉండేటువంటి అంత లారీ అమాంతంగా ఒకేసారి పట్టడం వలన మా న్యాయవాది మరణించడం జరిగింది. అయితే ఆ ప్రాంతాన్ని మేము పరిశీలిస్తే పూర్తిగా ఇది టోల్ ప్లాజా నిర్వాహకుల యొక్క నిర్లక్ష్యం ఫలితంగా ఈ ప్రమాదం జరిగిందని భావించాల్సి వస్తుంది. కేవలం వాళ్ళ టోల్ వసూలు చేసుకోవడం కోసం వాహనాలను ఆపిన ఫలితంగా ఈ లారీ డ్రైవరు అమాంతంగా దీన్ని రాంగ్ రూట్లో తీసుకురావటం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడంతో ఒక విలువైనటువంటి ప్రాణం, ఒక సీనియర్ న్యాయవాది 30 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్నారు హైకోర్టులో, వారి యొక్క మరణం సంభవించింది. దీనికి పూర్తిగా లారీ డ్రైవరే కాకుండా టోల్ యాజమాన్యం కూడా, ఆ కీసర టోల్ ప్లాజాను నడుపుతున్నటువంటి టోల్ యాజమాన్యం కూడా బాధ్యత వహించాలి. మేము డిమాండ్ చేస్తున్నాం న్యాయవాదులుగా, ఖచ్చితంగా CCTV ఫుటేజ్ని బహిర్గతం చేయండి. ఇదేం దాపరికం లేదు, ఎందుకంటే ప్రమాదానికి కారణం ఎలా జరిగింది అనేటువంటిది, ఇంత పెద్ద సీనియర్ న్యాయవాది చనిపోయారు, కొన్ని వందల మంది ఇక్కడ న్యాయవాదులు వచ్చి ఉన్నారు. ఆయన గతంలో కూడా అనేక ఉద్యమాల్లో పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఖచ్చితంగా CCTV ఫుటేజ్ని ఇమీడియట్గా బహిర్గతం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. CCTV ఫుటేజ్ని ఇవ్వకపోతే చట్ట ప్రకారం వారి మీద సరైనటువంటి క్రిమినల్ చర్యలు, అదేవిధంగా సివిల్ చర్యలు తీసుకుంటాం.